కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ వారు ఎన్ని కుయుక్తులు పన్నినా సరే వాటన్నింటినీ ఎదుర్కొంటూ కడప మేయర్ పీఠాన్ని తిరిగి వైఎస్ఆర్సీపీనే గెలుచుకుంది. నూతన మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెయ్యని రాజకీయాలు లేవు. నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూ వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ పక్కనే కుర్చీ వేయాలని పట్టుబట్టిన ఆమె అధికార టీడీపీ పెద్దల అండతో చెలరేగిపోయారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 50 మంది కార్పొరేటర్లలో 49 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన వారే అయినప్పటికీ వారిలో కొంతమందికి ప్రలోభాలు చూపి తమ వైపు తిప్పుకోవాలని చూశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. కేవలం 8 మంది మాత్రమే టీడీపీ పంచన చేరారు. అక్రమ మార్గంలో కార్పొరేషన్ పై పెత్తనం చేయాలనే కుట్రలో భాగంగా గత మేయర్ కె సురేష్ బాబుపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ను మేయర్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత మేయర్ సీటు కోసం వైఎస్ఆర్సీపీ సభ్యుల్లో విభేదాలు వస్తాయని, పలువురు కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరతారని ఆశించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఐకమత్యంగా నిలిచి మేయర్ పదవిని తిరిగి గెలుచుకున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఉన్నటువంటి మేయర్ మీద అనేక ఫిర్యాదులు చేసి ఆయన్ను తొలగించి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి ఇక్కడ కడప కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పేసి మరోసారి కూడా రుజువు చేయడం జరిగింది. ఈరోజు ఈ మేయర్ ఎన్నిక రావడానికి ముఖ్య ఉద్దేశము వాళ్ళ పార్టీలో ఏదో చీలికలు వస్తాయి, వీళ్ళు ఎందుకంటే ఉన్నది 2 నెలల టైంలో వీళ్ళ మధ్యలో ఏదో విధంగా పరపచ్చలు తేవాలన్న ఉద్దేశంతో వాళ్ళు తేవడం జరిగింది. కానీ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద ఒకే దాని మీద నిలబడ్డం ఈరోజు నిజంగా శుభపరిణామం. ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉంటారని చెప్పి మరోసారి రుజువు జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు వైఎస్ఆర్సీపీ సభ్యుల్లో ఐక్యతకు కృషి చేశారు. టీడీపీ కుట్రలను పటాపంచలు చేశారు. పార్టీకి చెందిన 39 మంది కార్పొరేటర్లలో ఎవరినీ పక్కకు పోకుండా చేసి మళ్లీ కడప మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకునేలా చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల్లో విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూసిన టీడీపీ నేతలకు మేయర్ ఎన్నిక చెంపపెట్టుగా మారింది. పార్టీ నేతలు, కార్పొరేటర్లు అందరూ ఐకమత్యంగా నిలిచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ను మేయర్గా గెలిపించుకున్నారు. కుట్రపూరిత దిగజారుడు రాజకీయాలకు తగిన సమాధానం చెప్పారు.